శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం భక్తానాం ఏకదంతముపాస్మహేతు. ఓం ఓం గణపతే నమః. ఓం సరస్వతీ మాతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. మనము భగవద్గీత ఇంతవరకు విన్నాం. తర్వాత లోకంలో ఉన్నటువంటి అష్టాక్షర గీత, భగవద్గీత, ఇటువంటి ఎన్నో గీతలు ఉన్నాయి. అవన్నీ కూడా మన శాస్త్రీయపరంగా ఉన్న గీతలన్నీ అన్ని బోధనను మనం విన్నాం. మన యొక్క ఛానల్లో ఆధ్యాత్మిక జ్ఞానసింధు ఛానల్లో ప్రస్థానత్రయాన్ని మనం ప్రస్తావించాం. ఆ తర్వాత అష్టావక్ర గీత కూడా మనం ప్రవచించాం. ఇప్పుడు మనం ఆ శ్రీరాముని దయ వలన యోగ వాసిష్టం అని దాన్ని మనం ప్రవేశపెట్టబోతున్నాం. ఆ యోగ వాసిష్టం అంటే వశిష్ఠ గీత. అంటే శ్రీ వశిష్ఠ మహర్షి గారు సాక్షాత్తుగా బ్రహ్మర్షి. ఆయన పరమాత్మ స్వరూపుడైన శ్రీరామునికి బోధించినటువంటి గీత కావుననే దానిని వశిష్ఠ గీత అని అందురు. దాన్ని యోగ వాసిష్టం అని అందరు. ఇది 29,000 శ్లోకాలతో బోధించబడిన ఉద్గ్రంథం. ఇటువంటి ఉద్గ్రంథం 29,000 భగవద్గీత 700 శ్లోకాలు మాత్రమే. కానీ వశిష్ఠ గీత వశిష్ఠుడు సాక్షాత్ పరమేశ్వరుడైన రామచంద్రునికి 29,000 శ్లోకాలతో బోధించినటువంటి మహా ఉద్గ్రంథం. అయితే దీనిని మహర్షులు కొంతమంది మహానుభావులు ఇంత సుదీర్ఘమైనటువంటి బోధన పెట్టడం కష్టమని 6,000 శ్లోకాలతో లఘు వాసిష్ఠ గీతని అనే రూపంలో మనకు అందించినారు. అటువంటి లఘు వాసిష్ఠ గీతని మనం మన జ్ఞాన సింధు ఛానల్లో ప్రవేశించటం పోతున్నాం. కనుక మీ భక్తులందరికీ నా నమస్కారములు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఈ భగవద్గీత, ఈ వాసిష్ఠ గీత సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైన శ్రీరామచంద్రునికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు బోధించినటువంటి గీతని మనం చెప్పుకున్నాం. స్మరణ మాత్రేన జ్ఞానావరణ నాశనం శ్రీరామం నమస్కృత్య యోగ వశిష్టం ప్రవక్తే. స్మరణ మాత్రేన జ్ఞానావరణ నాశనం తం శ్రీరామం నమస్కృత్య యోగ వశిష్టం ప్రవక్తే. అనగా స్మరణ మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నరసింపజేసేటువంటిది అటువంటి శ్రీరాముని నమస్కరిస్తే మనకు శ్రీరామం నమస్కృత్య అటువంటి మన దాన్ని జ్ఞానాన్ని కలిగించేటువంటిది, అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటిది నేర్చుకోవాలి. ఆ శ్రీరాముని స్మరణ మాత్రమే మనకు నమస్కరించుకుంటే మనకు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వశిష్ఠ గీతని
మనము శ్రద్ధగా ఆలోచించుకొని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానబోధన మనం గమనించుకుందాం. నేటి నుండి ఇది ప్రారంభం చేసుకొని కొద్దిగా మనం కొంచెంగా ఒక్క పర్యాయమే కాకుండా ఒక ఎపిసోడ్స్గా మీకు నేను అందించుకున్నాను. తప్పులు ఉంటే నన్ను మన్నించగలరు. ఈ యోగ వాసిష్టం ఎందుకు మనకు అవసరం? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే పూజలు మాత్రమే కాదు. భక్తి అంటే భావావేశం మాత్రమే కాదు. మనిషి జీవితంలో అసలైన సమస్య అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లనే సుఖం ఉన్న శాంతి లేదు. ఈ మూల సమస్యని నేరుగా చెప్పేటువంటి మనకు తాకేటువంటి గ్రంథమే ఈ యోగ వాసిష్టం. దీని స్థానం ఒక ఇతిహాసం లాంటిది కాదు, ఒక పురాణము కాదు. ఇది సాక్షాత్తు వేదాంత దర్శనం, ఉపనిషత్తు సారానికి తర్కబద్ధమైన వివరణ. అందుకే దీన్ని మహానుభావులైనటువంటి శంకరాచార్యులు, రమణుల వారు, గౌడపాదుల వారు లాంటి వారు గొప్ప మహర్షులు ఈ గ్రంథాన్ని బాగా స్తుతించారు. దీన్ని మంచిగా గౌరవించి వారు కూడా దీనివల్ల ఎంతో బోధన తెలుసుకున్నారు. ఇది ఒక కథ కాదు. ఈ యోగ వాసిష్టం అనేది ఒక కథ కాదు, చైతన్య ప్రశ్న. ఇది ఒక కథ కాదు. ఇది ఈ గీత, ఈ వాసిష్ఠ గీత లేక యోగ వాసిష్టమైన ఇది ఒక గీత కాదు. ఇది వశిష్ఠుడు శ్రీరాముల మధ్య జరిగినటువంటి ఒక చర్చ, ఒక బోధ లాంటిది. ఇది ఒక చైతన్య ప్రశ్నని శ్రీరాముడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు శ్రీరాముడు చైతన్య ప్రశ్నలుగా వైష్ణవాన్ని అడిగితే వారి సమాధానం చెప్పి అతని ధర్మ సందేహాన్ని తీర్చేటువంటి బోధ. మహానుభావుడైన శ్రీరామునికి తెలియదని కాదు, మన కోసమై మనం తరించడం కొరకు ఆయన కొన్ని సమాధానాలని వశిష్ఠుడిని ప్రశ్నించి తద్వారా సమాధానాలని కాబట్టి మనకు దాని ద్వారా జ్ఞానబోధ గావించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుటకై రాముడు ప్రయత్నించినాడు. మొదటగా రాముడు ఏమని ప్రశ్నించాడంటే, ఈ లోకం అనిత్యమైతే ఇందులో అర్థమేమిటి? ఈ లోకం అనిత్యమైతే అందులో అర్థమేమిటి? ఇది ఒక రాముడి ప్రశ్న కాదు, ఆయన భగవంతుని సాక్షాత్ స్వరూపుడు. ఇది మన అందరికి ప్రశ్న అదే. ఈ లోకం అనిత్యమైతే మరి అసలు ఏమిటి? అందులో అర్థమేముంది? లోకమా? ఇది భావోద్వేగంగా సమాధానం చెప్తే ఈ భావోద్వేగ సమాధానం చెప్తే కుదరదు. ఇది ఎటు దారితీస్తుందంటే వైరాగ్యం దానికి దారితీస్తుంది. వైరాగ్యం యొక్క అంటే బాధ్యతలు వదిలేయటం కాదు. వైరాగ్యం అంటే బాధ్యతలు వదిలేయటం కాదు. వైరాగ్యం అంటే లోకాన్ని అబద్ధమని చెప్పడం కాదు. వైరాగ్యం అంటే ఏంటి? వివేకం పుట్టటం. బాగా గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం అంటే వివేకం పుట్టడం.
ఏది శాస్త్రం కాదు ఈ ప్రపంచంలో. రాముడు చెప్పినట్టుగా అది ఏది సాహిత్యము కాదు. సాకారమైనటువంటి ప్రతి వస్తువు అశాశ్వతమే, నశించిపోతుంది. ఏది కాబట్టి ఈ అందులో ఆశ విడిచిపెట్టడం ఇది బలహీనత కాదు. మనం అంది నశించిపోతుందని ఆశ విడిచిపెట్టడం కూడా బలహీనత కాదు. ఇది బుద్ధి పరిపక్వత. వశిష్ఠ మహర్షి ఒక సూత్రాన్ని పునః చెప్తాడు ఈ యోగ వాసిష్టంలో. ఏం చెప్తాడంటే, మనస్సు ఒక బంధం, మనస్సే ఒక మోక్షం. బయట ఏది నిన్ను బంధించదు, లోపల ఉన్న అవిద్యే బంధిస్తుంది. గుర్తుపెట్టుకుని, మనస్సే ఒక మోక్షం, బయట ఏది నిన్ను బంధించదు. లోపల ఉన్న మనని బంధించేది ఏమిటి? అవిద్య అనే అజ్ఞానం మనని బంధిస్తుంది. ఈ సత్యాన్ని మన అనుభవ స్థాయికి తీసుకువెళ్ళే మార్గమే యోగ వాసిష్టం. భక్తి ప్లస్ జ్ఞానం అదే రామమార్గం. భక్తి ప్లస్ జ్ఞానం అదే రామమార్గం, అదే యోగ వాసిష్టం. ఇది భక్తి లేకుండా జ్ఞానాన్ని ఆమోదించదు. భక్తి ఎంతో అవసరం. భక్తి ఉంటేనే యోగ జ్ఞానాన్ని అనుమతిస్తుంది. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అయినప్పటికీ ఎంతో వినయంతో వశిష్ఠుని యొక్క సమాధానాన్ని ధర్మబోధని వింటాడు. వశిష్ఠుడు కూడా రామునికి తెలిసినప్పటికీ ఎంతో కరుణతో బోధిస్తాడు. ఇది రామభక్తి ప్లస్ అద్వైత జ్ఞానం. ఈ యోగ వాసిష్టం అంతా రామభక్తి, మనం అద్వైత జ్ఞానం అని తెచ్చుకోవాలి. దీనిలో ఉపదేశాలు ఉండవు. ఈ వశిష్ఠ గీతలో ఉపదేశాలు ఉండవు. మరి ఏ కథలు ఉంటాయంటే అద్భుతమైన కథలు ఉండవు, భయపెట్టే భక్తి ఉండదు. ఉంటుంది ఆత్మ పరిశీలన, చైతన్య నిర్ణయం, శాంతికి దారి ఉంటుంది. ఏముంటుంది? మనకి ఆత్మ పరిశీలన ఉంటుంది. ఆ తరువాత చైతన్య విప్లవం, చైతన్య శక్తి విప్లవం. ఆత్మ పరిశీలన, ఆత్మ దాని యొక్క విప్లవం, శాంతికి, మనశ్శాంతికి దారి. ఇవి ఉంటాయి. ఈ ప్రయాణం ఎవరి కోసం? ఇది త్వరగా ఫలితం కోరేవారికి కాదు. ఇది లోతుగా ఆలోచించే వారికి. ఇది శబ్దం. శ్రీరాముడు మనకు మార్గం, వశిష్ఠుడు మనకు దర్పణం. ఇది మనకు ఒక శబ్దం. ఈ వశిష్ఠ గీత ఒక శబ్దం లాంటిది. శ్రీరాముడు మనకు మార్గదర్శకుడు, సాక్షాత్ విష్ణు స్వరూపుడు. మనకు ఆయన మార్గం కావున ఆ శ్రీరాముడే సాక్షాత్ విశ్వరూపుడైనటువంటి సృష్టికి ఆధారభూతుడైనటువంటి సమస్త సృష్టికి సర్వవ్యాప్తి అయిన శ్రీరాముడే మనకు మార్గదర్శకుడు, మనకు ఆయనే దర్పణం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో సమాప్తం చేస్తూ రేపటి ఎపిసోడ్లో తిరిగి మనం కలుసుకుందాం. ఓం శ్రీరామాయ నమః.
ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః.